హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిముని యెహోవా తన కృపకు మిమ్మల్ని పాత్రలుగా చేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తన సన్నిధి మీకు తోడుగా ఉండి ఆయన తన మిమ్మల్ని బలపరచును గాక. ప్రియులారా, అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే ఈరోజు సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనములో సాత్వికమైన నాలుక జీవవృక్షము. అవును ప్రియులారా, సాత్వికంగా ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే సాత్వికమైన హృదయంతో ఉంటారో, ఎవరైతే మన సాత్వికమైన గుణముతో కలిగి ఈ భూమి మీద జీవిస్తారో వారు జీవవృక్షమునకు హక్కుదారులు. వారు జీవవృక్షమును సదరించుకుంటారు. ఎందుకంటే మన రక్షకుడిని యెహోషువ మెస్సీయ ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన సాత్వికుడిగా ఉన్నాడు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, నా యొద్ద వచ్చి నేర్చుకోండి అన్నాడు. కాబట్టి ప్రియులారా, సాత్వికముగా మనం ఉండటము ద్వారా ఈ భూమి మీద ఎవరినైనా మనం ఒప్పించవచ్చును. సాత్వికంగా మనం నడుచుకోవడం ద్వారా, సాత్వికంగా మాట్లాడడం ద్వారా న్యాయాధిపతులను కూడా ఒప్పించవచ్చును. కాబట్టి ప్రియులారా, ఈ భూమి మీద సాత్వికత ఎంతో శ్రేష్టమైన గుణము. ఆ గుణం మనం కలిగి ఉండాలని ఎలోహిముని యెహోవా ఆశపడుతున్నాడు. మోషే మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. కాబట్టి యెహోవా మోషే పక్షాన వాద్యమాడుతున్నాడు అహరోను మిర్యాములతో. మీరు ఎందుకు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతూ భయపడలేదు? నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. నేను కళలతో బావులతో కాదు, ముఖాముఖిగా నేను మోషతో మాట్లాడుతున్నాను. మోషే ఎందుకంటే మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు. కాబట్టి ప్రియులారా, మనం సాత్వికంగా మనం మాట్లాడితే, సాత్వికంగా మనము నడుచుకుంటే ఆ పరమతని మన పక్షమున ఉంటాడు, మన పక్షమున వాద్యమాడతాడు, మన పక్షమున కార్యం జరిగిస్తాడు. సుమా, మనకు అసాధ్యమైన దాన్ని ఆయన సాధ్యపరుస్తాడు. ప్రియులారా, సాత్వికంగా ఆయన భూమి మీద నడుచుకున్నాడు కాబట్టి మరణాన్ని సైతం జయించాడు, మరణం ముళ్ళు విరిచాడు. కాబట్టి సాత్వికత భూమి మీద పరమ తండ్రి ఆశపడుతూ వస్తుంటుంది. కాబట్టి ఈ భూమి మీద ఆయన మన నుంచి ఆశపడుతున్న గుణగణాలలో ఆ సాత్వికత ఎంతో గొప్పది సుమా, ఎంతో ఉన్నతమైన సుమా, ఎంతో శ్రేష్టమైన గుణాన్ని మనం కలిగి ఉండాలని ఆ పరమ తండ్రి ఆశపడుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద సాత్వికులు ధన్యులు, వారు భూలోకులు సదరించుకుందరు. సాత్వికులు ధన్యులు. కాబట్టి సాత్వికులు ధన్యతలు అని వ్రాయబడింది మాట. కాబట్టి ఈ లోకములో సాత్వికముగా మనం ఉండడము ద్వారా పరమతండ్రి యొక్క ప్రేమను కనపరిచిన వారం అవుతాం, పరమతండ్రి యొక్క సువాసనను నిరజలిన వారం అవుతాం, పరమతండ్రిని మనలో చూపించిన వారం అవుతాం. మనం ఒక దినమున భూమిని సదరించుకోబోతున్నాము, పరలోక రాజ్యం సదరించుకోబోతున్నాము, పరలోకంలో ఉండబోతున్నాము. ఆ రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో కలిసి రాజ్యం చేయబోతున్నాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి అయ్యా, సాత్వికమైన నాలుక జీవవృక్షమునకు హక్కుదారులు అన్నావు నాయన. స్తోత్రములు. జీవవృక్షం కలిగిన వారంగా ఉంటామన్నావు. కాబట్టి తండ్రి, మేము సాత్వికంగా నడుచుకోవడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ మారశకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.